హలో అందరికీ ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 24th డే బృహదీశ్వర టెంపుల్ చూసిన తర్వాత తంజావూర్ ప్యాలెస్ చూడడానికి వచ్చిన. టెంపుల్ నుండి తంజావూర్ ప్యాలెస్కి 1.7 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ పెయింటింగ్స్ చూడండి ఎంత మంచిగా వేస్తున్నారు. తంజావూర్ ప్యాలెస్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్. ఫోన్లో వీడియోస్ తీయడానికి సపరేట్ టికెట్ మళ్ళీ 50 రూపీస్. ఇది ప్యాలెస్లో ఉన్న దర్బార్ హాల్. తంజావూర్ మరాఠా ప్యాలెస్ ఫస్ట్ కట్టించింది తంజావూర్ రాజ్యంని పరిపాలించిన నాయకులు. తంజావూర్ నాయకుల రాజ్యం పడిపోయిన తర్వాత తంజావూర్ మరాఠాస్ ఉన్నారు. ప్రజెంట్ ఈ తంజావూర్ ప్యాలెస్లో బోన్స్లే ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. ఈ దర్బార్ హాల్ అయితే మొత్తం ఖరాబ్ అయిపోయింది. బయట కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఇక్కడ ఉన్న రాజు సెర్ఫోజీ II బోన్స్లే 1798 నుండి 1832 వరకు తంజావూర్ రాజ్యంని పరిపాలించిండ్రు. ఈయన రాజుగా ఉన్నప్పుడే తంజావూర్ చిత్రకళ ఇంకా భరతనాట్యం బాగా అభివృద్ధి చెందినాయి. 1832 నుండి 1855 వరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ పరిపాలించిండ్రు. సరస్వతి మహల్ లైబ్రరీ తంజావూర్ ప్యాలెస్లో ఉన్న పురాతన లైబ్రరీ. ఈ లైబ్రరీలో సాంస్క్రిట్, తమిళ్, తెలుగు, హిందీ, మరాఠీ ఇంకా ఇతర భారతీయ భాషల్లో ఉన్న పురాతన తాళపత్ర గ్రంథాలు ఇంకా ఎన్నో రకాల బుక్స్ ఈ సరస్వతి లైబ్రరీలో భద్రపరిచిండ్రు. సరస్వతి లైబ్రరీ నుండి రైట్ సైడ్ వెళ్తే ఆర్ట్ గ్యాలరీ ఇంకా బెల్ టవర్ వస్తాయి. ఈ బెల్ టవర్ని తొల్లెక్కదు మండపం ఇంకా మణిగోపురం అని కూడా అంటారు. ఈ 7th ఫ్లోర్ టవర్ పైన ఒక క్లాక్ కూడా ఉంది. అప్పట్లో తంజావూర్ నాయక్ విజయరాఘవ ఈ క్లాక్ టవర్ నుండే శ్రీరంగం రంగనాథ స్వామికి రోజు నమస్కారాలు చేస్తుండే అంట. ఇది ఆర్ట్ గ్యాలరీ. ఎన్నో రకాల శిల్పాలు ఇక్కడ భద్రపరిచిండ్రు. Machst du dich fotografierst schnell gut? ఈ స్టాచ్యూ రాజా సెర్ఫోజీ II బోన్స్లేది. నాయక్ దర్బార్ హాల్లోనే ఉంటుంది. ప్రజెంట్ తంజావూర్ మహారాజు శివాజీ రాజా బోన్స్లే ఛత్రపతి, హెడ్ ఆఫ్ మరాఠా రాయల్ ఫ్యామిలీ ఇంకా రాజా ఆఫ్ తంజావూర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ఇండియా ట్రావెలింగ్లో 24th డే తంజావూర్ బృహదీశ్వర టెంపుల్ దర్శనం ఇంకా తంజావూర్ ప్యాలెస్తో కంప్లీట్ అయిపోయింది. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.